వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు, అందుకే ఫాస్ట్గా వచ్చేసాను. అండ్ డే 33 అండ్ ఎపిసోడ్ 34 టోకెన్ ఆఫ్ లవ్ అనే కాన్సెప్ట్తో ఈ ఎపిసోడ్ అయితే రన్ అయింది. ఎందుకంటే నిన్న నైటు మిడ్ డేలో ఆదిత్యను బయటికి పంపించడము, అదే రోజు నైటు అంతా కూడా నైటే జరిగింది. నిజంగా 2 వరకు వాళ్ళు మళ్ళీ తనతో చిన్న చిన్న గేమ్స్ ఆడిచ్చేసి వాళ్ళతో ఆ డిస్కషన్ అయితే ఏదైతే ఉందో అవన్నీ జరపడము, ఇవన్నీ అసలు వాళ్ళంతా కూడా చాలా ఫీల్ అవ్వడము. ఇంటి సభ్యులు కూడా అసలు ఇలా వెళ్తాడనకలేదు అని, ఆదిత్య గురించి ఏమనుకుంటారో అని ఒకటి ఫీలింగ్ అయితే జరిగింది. అండ్ 33లో మాత్రం వేకప్ అనేది లేట్ అయింది, ఎందుకంటే బిగ్ బాస్ కొంచెం టైం తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత ఏం జరిగింది అంటే కనుక ఈరోజు అంతా మిస్టర్ ఎవిక్షన్, ఎవిక్షన్ అయిపోయింది కాబట్టి వాళ్ళనందరినీ కూల్ చేయడానికి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే బిగ్ బాస్, ఎందుకంటే తనకు తెలుసు ఒకసారి కూల్ చేయాలి, ఒకసారి హాట్ చేయాలి, జనాలంతా గరం గరం చేయాలి అండ్ మైండ్తో బేజా ఫ్రై చేయాలి అనేది బిగ్ బాస్ ఉన్న స్ట్రాటజీ. అందులో ఈసారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో నెక్స్ట్ వచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి స్లో అండ్ స్టడీ. ఎందుకంటే నిన్ననే నబిల్ మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి అవన్నీ ఏం పెద్దగా ప్రభావం లేదు ఈ డేలో. అండ్ ఇప్పుడు అంటే మాత్రం ఈ రోజు అంతా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్, ఎమోషనల్ యాంగిలే జరిగింది. ఎందుకంటే టోకెన్ ఆఫ్ లవ్ అంటే కనుక ఫస్ట్ మాత్రం ఒక మణికంఠ అయితే ఈ జాతకం చెప్పే ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే అందరికీ జాతకం చెప్పడము, ఫస్ట్ యాస్మిని పిలిచి, ఇట్లా నబీల్ని పిలిచి, ప్రేరణను, విష్ణును ఇలా అందరితో కామెడీ చేసిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ తర్వాత ఫస్ట్ మనీని జాతకం చెప్పడానికి పిలిచాడు, తర్వాత మనీ జాతకం వీళ్ళతో చెప్పించడం అయితే కనుక మంచి కామెడీగానే సాగింది. అండ్ తర్వాత ఈ టోకెన్ ఆఫ్ లవ్ ఏదైతే ఉందో నిజంగా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఫస్ట్ యాస్మిని పిలిచి వాళ్ళకు సంబంధించిన ఎవరు కంటెస్టెంట్స్ అంటే రూమ్ మేట్స్కు సంబంధించిన ఫుడ్ కానీ వాళ్ళ ఇంటి నుంచి మెసేజ్ అన్నప్పుడు ఫస్ట్ నిఖిల్ అండ్ పృథ్వీ అయితే ఇష్టమనింది. తర్వాత ఫుడ్ ఇవ్వడం మాత్రం నిఖిల్ ఫుడ్ తెచ్చి ఇవ్వడము, వాళ్ళ మదరు మెసేజ్ ఇవ్వడము, ఇదన్నీ కూడా అందులో ఇక్కడ ఏంటంటే నిజంగా ఇక్కడ కూడా మణికంఠకు యాష్మికి చిన్న రైవల్రీ కూడా అనిపించింది. ఎందుకంటే నేను నీకున్నాను అంటూనే మళ్ళీ మణికంఠను అవాయిడ్ చేయడం అనేది ఫస్ట్ నుంచి ఇప్పుడైతే నచ్చుతున్నాడు అని అందరూ ఒక విధమైన పాజిటివ్ యాంగిల్లో ఉన్నాడు. నిజంగా మణికంఠ బయటికి వెళ్తాడా ఏంటి అన్న ఒక వైబ్స్ అయితే కనుక లోపల ఉన్నాయి. దాని గురించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ ఫుడ్ గురించి టాస్క్ వచ్చినప్పుడు ఇదంతా కూడా నిజంగా ఒక విధమైన ఎమోషన్. ఎందుకంటే తను భార్య వచ్చిందా, యూఎస్లో ఉందా, యూఎస్ నుంచి వచ్చిందా అని ఒక లవ్ ఎక్స్ప్రెస్ చేయడము, మన మణికంఠ అంతా కొంచెం ఓవర్ అతి ఉంటుంది కాబట్టి ఆ విధంగా. తర్వాత పృథ్వీని పిలిచినప్పుడు ఎవరు ఇష్టం అంటే నిఖిల్, యాష్మి, విష్ణు అండ్ నైనికకు సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉందో అది తెచ్చి ఇవ్వడము. తర్వాత మనీని చెప్పినప్పుడు నబిల్ అండ్ విష్ణు చెప్పినప్పుడు యాష్మికి సంబంధించిన ఫుడ్ మెసేజ్ వచ్చినప్పుడు మాత్రం అది నైనిక్ అది తీసుకొని నిఖిల్కి ఫుడ్ తీసుకొని రావడం జరిగింది. అండ్ తర్వాత నిఖిల్ది వచ్చినప్పుడు పృథ్వీ, సోనియా ఎవరు ఇష్టం అంటే కనుక అందరు ఇష్టమని అన్నాడు. అలాంటిది ఏం కుదరదు అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే పృథ్వీ మెయిన్ ఇష్టం అన్నాడు, తర్వాత బయటికి వెళ్ళిన వాళ్ళల్లో సోనియా ఇష్టం అన్నాడు. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ తెలుసు కాబట్టి మనం కూడా తను మంచి గైడ్గా ఉండేది, నేను మిస్ అవుతున్నాను అనేది ఒకటి చెప్పాడు. హీఈస్ హ్యాపీ. అండ్ తర్వాత ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఫుడ్డును అది అవాయిడ్ చేసి ఆ ఫుడ్ మెసేజ్ అవాయిడ్ చేసినప్పుడు తర్వాత ఇదందరినీ ఇప్పుడు ఎవరైతే వచ్చారో యాష్మి అండ్ ప్రేరణ అండ్ నిఖిల్ అండ్ నైనిక, పృథ్వీ, ప్రేరణ నలుగురిని పిలిచి అక్కడ మిగతా వాళ్ళకి ఫుడ్ అండ్ మెసేజ్ పెట్టినప్పుడు ఎవరికి ఇస్తావు అంటే అందరూ మళ్ళీ ప్రైజ్ చేసుకున్నారు, నాకే కావాలి అంటే ఫైనల్గా నలుగురు కలిపి విష్ణుప్రియ బిర్యానీని ఓకే చేసుకున్నారు. ఆ మెసేజ్ని కూడా మంచి కామెడీగా అది జరిగింది. తర్వాత ఇంకా దీంట్లో ప్రమోషన్స్లో పార్ట్ ఆఫ్ లేడీస్ కలిసి ఒక అశ్విని హెయిర్ ఆయిల్ ప్రోడక్ట్ యాడ్ అయితే చేసేసారు. ఏది ప్రేరణ కానీ యాష్మి, సీత ముగ్గురు కలిసి 3 రకాలుగా. ఎందుకంటే దాని యాడ్ అనేది ఏ స్టైల్లో ఉంటుందో అది యాష్మి ఆయిల్ కూడా వాడొచ్చు అన్నట్లు వాళ్ళు వాడుకున్నారు. ఇది ఈరోజు అయితే మాత్రం చిన్నగా సింపుల్గానే జరిగింది ఆ ఎమోషన్ జర్నీ. ఎందుకంటే ఎలాగో ఇది అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళని కూల్ చేయడానికి నెక్స్ట్కు ప్రిపేర్ చేయడానికి ఒక విధమైన స్మార్ట్ గేమ్ అయితే ఆడారు. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ కృష్ణతేజ.